కన్న ప్రేమ కన్నా అది చేసిన సాయం కృతజ్ఞతే ఎక్కువైందా? లేదు మేడం, నేనెప్పుడు అలా అనుకోలేదు. అయితే ఆ సరస్సు గురించి చెప్పు. నిజంగా నాకు తెలియదు మేడం. నేను నమ్మను. మిమ్మల్ని ఎలా నమ్మించాలి మేడం? నా మీద ఒట్టేసి నిజం చెప్పు, అప్పుడు నమ్ముతాను. చెప్పు నవ్య, సరస్సు గురించి నీకు తెలుసా? నిన్నే. అది తెలుసు మేడం. అదెక్కడుంది? ఇక్కడే మేడం. అంటే ఈ ఇంట్లోనా? అడుగుతుంది నిన్నే. మాట్లాడు నవ్య. సరస్సు ఈ ఇంట్లోనే ఉందా? కాదు మేడం. ఓ నవ్య, నా పేషెన్స్ ని టెస్ట్ చేయొద్దు. ఇలా సిల్లీగా వన్ వర్డ్ ఆన్సర్ కాదు, డీటెయిల్డ్ గా నీకు తెలిసింది మొత్తం చెప్పు. చక్రి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు సాక్షి సంతకం చేయడానికి ఒక పర్సన్ కావాలని చెప్పారు మేడం. సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయి మాస్క్ లో అక్కడికి వచ్చింది, సంతకం చేసి వెళ్లిపోయింది. ఆ సంతకం చూసిన తర్వాత తెలిసింది వచ్చింది సరస్సు అని. ఐడి ప్రూఫ్ తీసుకోకుండా సంతకం ఎలా పెడుతుంది? అప్పుడు కూడా నువ్వు ఫేస్ చూడలేదా? లేదు మేడం, అప్పుడు పెళ్లి గురించి చాలా టెన్షన్ భయంతో ఉండడం వల్ల ఏది అంతగా గమనించలేదు. అభి నీ మీద కోర్టులో కేసు వేసినప్పుడు వీడియో క్లిప్ తీసుకొచ్చింది, అప్పుడు కూడా చూడలేదా? లేదు మేడం, లాయర్ గారికి ప్రూఫ్ సబ్మిట్ చేసి వెళ్లిపోయింది. ఓ డామ్ ఇట్. నువ్వు చెప్పింది నిజమా? నిజం చెప్పకూడదని నవ్య స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాక మీరు ఎన్ని అడిగినా వేస్టే ఆంటీ. వాళ్ళు చెప్పరు. నెత్తి మీద చెయ్యి పెట్టించుకొని మరీ చెప్పించుకుంది కదా, ఇంకా అనుమానం ఏంటి అని అడుగు నవ్య. నిజం మేడం, ఒట్టేసి కూడా అబద్ధం ఎందుకు చెప్తాను?
అమ్మ వాగ్దేవి, నువ్వు స్వయంగా ఇంటికి తీసుకొచ్చావని ఎంతో సంతోషంలో ఉంది నవ్య. తాను చెప్పేది అబద్ధమైతే పరిణామం ఎలా ఉంటుందో తనకు మాత్రం తెలీదా చెప్పు? దాని గురించి ఏ చిన్న డీటెయిల్ తెలిసినా నాకు వెంటనే చెప్పాలి. తనని సేవ్ చెయ్యాలని, దాచాలని చూశావో నేను నిన్ను క్షమించను. నిన్నే కాదు, ఎవ్వరినీ క్షమించను. మైండ్ ఇట్. అమ్మా నవ్య, ఏమైందమ్మా? ఊరుకో. డాడ్, లైఫ్ లో ఫస్ట్ టైం మేడం మీద ఒట్టేసి అబద్ధం చెప్పాను. చాలా తప్పు చేశాను డాడ్. నాకు ఏ శిక్ష వేసినా తక్కువే. శిక్ష పడాల్సిందే మీకు కాదమ్మా, నాకు. నన్ను కాపాడడం కోసమే కదా మీరు అబద్ధం చెప్పారు. నన్ను క్షమించండి అమ్మా. ఇది క్షమించేంత తప్పు కాదు, శిక్షించేంత పాపము కాదు. ప్రమాదం ఎదురైనప్పుడు, మంచి గెలవాలి అని కోరుకున్నప్పుడు అబద్ధం చెప్పడం తప్పు కాదని పురాణాల్లోనే చెప్పారు. ధర్మరాజు చెప్పిన అశ్వత్థామ హతః కుంజరః అన్న మాటే దానికి పెద్ద ఉదాహరణ. మీ అమ్మ మీద ఒట్టేసి సరస్సు తెలుసని, ఇక్కడే ఉందని నువ్వు చెప్పిన 2 మాటలు నిజమే. ఆ తర్వాత చెప్పిన మాటకి ఒట్టుతో సంబంధం లేదమ్మా. నవ్య, ఈరోజు నువ్వు చేసిన పనికి నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నువ్వు సేవ్ చేసింది కేవలం సరస్సు లైఫ్ని మాత్రమే కాదు, నా లైఫ్ టైం సంతోషాన్ని. మేడం చెయ్యి నీ తల మీద పెట్టుకోగానే నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నా లైఫ్ భస్మమైపోయిన ఫీలింగ్ వచ్చింది. నిజం తెలిస్తే ఏం చేయాలి, ఎలా కవర్ చేయాలో అని ఒకటే ఆలోచన. బట్ ఆ సిచ్యువేషన్ రాకుండా నువ్వు అబద్ధంతో మేనేజ్ చేసావు. ఆంటీకి అబద్ధం చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నారా? చెప్తాను మీ సంగతి. మీ మాటలు నేను చెప్పడం కాదే, మొత్తం రికార్డ్ చేసి ఆంటీకి చూపిస్తే అప్పుడేం చేస్తారో, ఎలా ఎస్కేప్ అవుతారో నేను చూస్తాను. షిట్ మ్యాన్, ఏమైంది? ఓ గాడ్. ఆ రోజు రిజిస్టర్ని, సీసీ ఫుటేజ్ని మేనేజ్ చేశాం కదా, ఇక ఏ ప్రాబ్లం ఉండదనుకున్నాను. బట్ మేడం గారు ఇలా రివర్స్ బ్యాక్ అవుతారనుకోలేదు. ఇది మేడం డెసిషన్ కాదన్నయ్యా, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటా. ఎవరో కాదు, ఆ ప్రీతినే అయి ఉంటుంది. సరసు టాలెంట్ చూసి సైలెంట్గా వెళ్ళిపోయిన మేడంకి ఆ ప్రీతిని లేనిపోని విషయాలు చెప్పి తీసుకొచ్చింది. నిజమే రాహుల్, కానీ నీ చెల్లి అబద్ధంతో ఏ యూజ్ లేకుండా చేసింది కదా. చెప్తాను నెక్స్ట్ టైం. ఈ రోజు జరిగిన సంఘటన వల్ల ఒక మంచి అయితే జరిగిందమ్మా. నవ్య జీవితంలో సరస్సు ప్రమేయం లేదని వాగ్దేవికి స్పష్టంగా అర్థమైంది. నాకు మాత్రం మీ ఇద్దరి స్నేహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా.
సరస్సు కోసం ఆంటీ మీద ఒట్టేసి కూడా నవ్య ఎలా అబద్ధం చెప్పింది? ఆడనంటే భయం, గౌరవం అంటూనే చాలా తెలివిగా మోసం చేసింది. నేను నిజం చెప్పలేను, వాళ్ళ అబద్ధాన్ని ప్రూవ్ చేయలేను. ఛ! ఎంత పక్కాగా స్కెచ్ వేసినా, ఆంటీని ఎన్ని రకాలుగా ఇంప్రెస్ చేసినా సరస్సుని మాత్రం ఇక్కడి నుంచి మూవ్ చేయలేకపోతున్నాను. ఏంటమ్మా ఒంటరిగా ఆలోచిస్తున్నారు? మళ్ళీ ఏదైనా కొత్త కుట్రకు కుతంత్రానికి అన్నీ సిద్ధం చేస్తున్నారా? ఎంత చేసినా అబద్ధాల మీద అబద్ధాలు ఆడడం, మోసం చేసి తప్పించుకోవడం నీకు అలవాటే కదా. అయ్యో తప్పమ్మా, మీరలా మాట్లాడకూడదు. నెంబర్ వేసుకోండి, వేసుకోండి, వేసుకోండి. మీరు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాల ముందు నేనెంతమ్మా? చాలా ఎక్కువ. ఇంట్లో వాళ్ళతో కలిసి రాహుల్ని పెళ్లి చేసుకోవడం, నా ఫ్యామిలీని, ఆంటీని మోసం చేసిన నువ్వు నన్ను అడగటానికి, అనటానికి సరిపోవు. మోసాన్ని, అన్యాయాన్ని ఆపే ప్రయత్నం న్యాయం అవుతుంది గాని మోసం కాదమ్మా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కుక్క కాటికి చెప్పు దెబ్బే మందన్నమాట. హే, ఏంటే? ఇంట్లో వాళ్ళంతా నీకు సపోర్ట్ చేస్తున్నారని రెచ్చిపోతున్నావా? మీ వెనక ఎవరూ లేరు అని పిచ్చెక్కిపోతుందా? ఏయ్! ఏంటే, నా గురించి అమ్మగారికి నిజం తెలియాలని ప్రత్యక్షంగా పరోక్షంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు. మధ్యలోకి నవ్యమని ఎందుకు తీసుకొస్తున్నావు? హే, అర్థం లేకుండా మాట్లాడకు. ఆంటీకి అనుమానం వచ్చి అడిగితే నన్నంటావేంటి? ఆ అనుమానానికి, ఆలోచనకి కారణం నువ్వే అని కనిపెట్టలేనంత అమాయకురాల్ని కాదు నేను. ఒంటరిగా నన్నేమీ చేయలేక వాగ్దేవమ్మ గారి పక్కన చేరి నీ పిచ్చి ఆలోచనలు ఎక్కించి గోవు లాంటి మనిషిని క్రూరంగా మార్చేశావు. ఎప్పుడు నలుగురి మంచి కోరుకునే దేవతని నా విషయంలో మాత్రం శత్రువుని చేశావు. హే, నేను కొత్తగా చేయడమేంటి? నువ్వు ఈ ఊరు రాకముందు నుంచే ఆంటీకి శత్రువువి. కొత్త కథలకు నీటితో ఆరాల్సిన మంటని రావణ కాష్టంగా మారుస్తున్నావు. ఆ వేడిని వేడుక అనుకుంటున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు రగిల్చిన మంట నిన్నే మసి చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వెరీ ఫనీ. ఏంటే, కలలు కంటున్నావా? కాదు, నీ బతుకు భవిష్యత్తు చెప్తున్నాను. ఇన్ని రోజులు పోనీలే పాపం, అమ్మగారి మనిషి కదా, ఎందుకులే వదిలేద్దామనుకున్నాను. ఇక నుంచి అణిగి మణిగి ఉండడాలు లేవు. ఏమైనా అంటే పడడాలు లేవు. మాటకి మాట, దెబ్బకి దెబ్బ. కోడలిగా నీ స్థానంలో వచ్చినందుకే కదా ఇంతలా పిచ్చెక్కిపోతున్నావు. ఏ అమ్మగారి చేతైతే నన్ను నిందించాలని చూస్తున్నావో అదే అమ్మగారి మనసు గెలుచుకుంటాను. నీకు నాకు పోలిక కట్టి మాట్లాడుతున్నా ఆ అమ్మగారితోనే సరస్సునే ఈ ఇంటికి సరైన కోడలు అని అనిపించుకుంటాను. ఇదే నా సవాల్. ఓటమికి ఓదార్పుకి సిద్ధంగా ఉండు. నువ్వు నన్ను తాకలేవు, నువ్వు నన్ను కనిపెట్టలేవు, నువ్వు నన్ను చూడటం కాదు కదా,
నన్ను పట్టుకోవడం నీ తరం కాదు. వాగ్దేవి విద్యా సంస్థలు 1996లో హైదరాబాద్లో ఒక చిన్న పాఠశాలగా ప్రారంభమయ్యాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వయం ప్రతిపత్తి సాధించి అంతర్జాలం వినియోగం ఆచరణలో అంతర్జాతీయ కీర్తిని గడించిన విద్యా సంస్థ వాగ్దేవి విద్యా సంస్థ. చక్రి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు సాక్షి సంతకం చేయడానికి ఒక పర్సన్ కావాలని చెప్పారు మేడం. సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయి మాస్క్లో అక్కడికి వచ్చింది, సంతకం చేసి వెళ్ళిపోయింది. ఆ సంతకం చూసిన తర్వాత తెలిసింది వచ్చింది సరస్సు అని. ప్రతిసారి ఎలా మిస్ అవుతోంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతోంది, ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎందుకు నన్ను వ్యతిరేకిస్తున్నారు? ఆ సరస్సు విషయంలో అన్ని ప్రశ్నలే తప్ప సమాధానం కనిపించటం లేదు. ఎప్పుడు ఎప్పుడు దొరుకుతుంది? హలో, నమస్తే మేడం, నేను గురుధర్ సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డు నుండి మాట్లాడుతున్నాను. యా గురుధర్, చెప్పండి. మన వాగ్దేవి మేడం గారు ఎడ్యుకేషన్ సిస్టంలో చేస్తున్న కృషికి ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డుకి సెలెక్ట్ అయ్యారు. వావ్, గ్రేట్. రేపే అవార్డ్ ఫంక్షన్ ఉంది. ఉదయం నుండి మేడం గారు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, అందుకే మీకు ఫోన్ చేశాను. నో ప్రాబ్లం. ఈ గుడ్ న్యూస్ ఆంటీకి నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆంటీ, ఆంటీ, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి ప్రీతి? Here prestigious National Award for Education goes to none other than the great Vagdevi garu. అవునా? చేసే మూడ్లో కూడా లేను. నిన్న అఫీషియల్గా నా వారసురాలని అనౌన్స్ చేశాను కాబట్టి నా బదులు నువ్వే వెళ్ళి ఆ అవార్డ్ని కలెక్ట్ చేసుకో. ఆంటీ, నేను మీ బిజినెస్ కి వారసురాలనే తప్ప మీ హార్డ్ వర్క్, టాలెంట్ తో వచ్చిన లెగసీ, ప్రైడ్, ఫేమ్ కి మాత్రం కాదు. సో ఈ అవార్డ్ మీరొచ్చి అందుకోవాలే కానీ మధ్యలో వచ్చిన నేను కాదు. ప్రీతి, ఇప్పుడు నా మైండ్ పీస్ఫుల్ గా లేదు. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. ఇంత పజిల్ మైండ్ తో ఎక్కడికి రాలేను. లాస్ట్ టైం బోర్డ్ మెంబర్స్ ని ఇంటికి తీసుకొచ్చి హెల్ప్ చేశావు. ఇప్పుడు కూడా నువ్వే కేర్ తీసుకో. Forget what hurts you, but never forget what has taught you. అని మీకు చెప్పేంతటి దాన్ని కాదు, కానీ ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ, హ్యాపీనెస్ వాటంతట అవే వస్తాయి. కానీ మీరిప్పుడు రాకపోతే అది సరస్సు గెలుపుగా మారిపోతుంది. ఇదనే కాదు, మీరు దాని గురించి ఆలోచించి దూరం చేసుకున్న ప్రతిదీ
దానికి బలం అవుతుంది అని చెప్పాను కదా ఆంటీ. అలా జరగకూడదు. అది దొరికే వరకు వెతికే మనం దానికోసం ఈ అవార్డ్స్ ని, హ్యాపీనెస్ ని వదులుకోవడం కరెక్ట్ కాదా ఆంటీ? మిమ్మల్ని, మీ కాంట్రిబ్యూషన్ ని ఐడెంటిఫై చేసి దేశం మొత్తం మీద నంబర్ 1 గా సెలెక్ట్ చేసి ఇస్తున్న అవార్డు ఇది. రేపు మీరు రావాలి. ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ మీ చేతులతోనే తీసుకోవాలి. మీ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆ సరస్సుకి తెలిసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. That's why you're my success, ప్రీతి. అనవసరంగా దాని గురించి ఆలోచించి ఈ చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయ్యాను. నువ్వు నా పక్కన ఉంటే నాకెంత ధైర్యంగా ఉంటుందో, ఎంత స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతానో నాకు మాత్రమే తెలుసు.